ఈ రోజైతే ఒక మిస్టేక్ చేశానండి. అదేంటంటే బుడ్డోడికి యెల్లో కలర్ యూనిఫార్మ్ ఎయ్యాలి. నేనేమో పింక్ కలర్ యూనిఫార్మ్ ఏసానండి. అది అప్పటికి కూడా నేను చూసుకోలేదు. బుధవారం, శనివారం అనేది పింక్ కలర్ యూనిఫార్మ్ ఎయ్యాలి. నేనేం చేశానంటే యెల్లో కలర్ ఎయకుండా పింక్ కలర్ అయితే ఏసాను. ఈరోజు బుధవారం అనుకోని యూనిఫార్మ్ అయితే పింక్ ఏసి పంపించానండి. అప్పటి వరకు కూడా నాకు గుర్తులేదు. మా వారు స్కూల్‌కెళ్ళి బుడ్డోడు స్కూల్ లోపలికెళ్ళిన తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లల్ని చూసిన తర్వాత మా వారు ఇంటికొచ్చి నన్నైతే ఒకటే తిట్టుడండి. అసలు నాన్ స్టాప్‌గా అయితే తిట్టారు. "నీకసలు ఏ రోజు ఏ యూనిఫార్మ్ ఎయ్యాలో కూడా తెలీదా" అన్నట్టు తిడుతూనే ఉన్నారండి. నేను ఇంకేం చేసేది లేక అంటే పని హడావిడిలో పడిపోయానండి. తొందరగా లేచి పని చేయాలి. ఇంకా బుడ్డోడికి స్కూల్ ఉంది కదా! క్యారేజ్ కట్టాలి అనే విషయంలోనే నేనున్నాను కానీ అంటే ఈరోజు నేను బుధవారం అనుకున్నానండి. లక్షవారం అనేది అసలు మైండ్‌లోనే లేదు. అయితే మా వారు వచ్చి ఇంకా తిట్లు స్టార్ట్ చేశారు. ఏం ఎటు పెడుతున్నావో బుర్ర, యూట్యూబ్ చేసింది లేదు, వచ్చింది లేదు. అసలు డబ్బులొచ్చింది లేదు, చేసింది లేదు. ఏవేవో చేస్తున్నావు గానీ అసలు పిల్లల గురించి పట్టించుకుంటున్నావా లేదా అన్నట్లు ఇంక తిడుతూనే ఉన్నారండి. పిల్లలు కూడా నేను చూసుకుంటాను. కాకపోతే ఈ మిస్టేక్ ఎందుకు చేశానో నాకసలు గుర్తులేదండి. ఈరోజు బుధవారం అనే గుర్తుంది. అయితే పొద్దున్న 5 గంటలకే లేచానండి. పొద్దున్న 5 గంటలకు లేచి ఇంకా పని అయితే స్టార్ట్ చేశానండి. ఇల్లు, వాకిలు, గుమ్మాలన్నీ తుడిసి మాపైతే పెట్టుకున్నాను. అంటే తొందరగా పూజ అయిపోతే పిల్లలు కూడా తొందరగా స్కూల్‌కి పంపించి నేనేదైనా వీడియో చేయొచ్చు అన్నట్లయితే తొందరగా అయితే చేశానండి. కానీ ఈ మిస్టేక్ చేస్తాననుకోలేదు. మా వారితో తిట్లు కాస్తాననుకోలేదు. కాయాలని ఉందిలేండి. అందుకే తిట్లు కాసానేమో. నాకు కూడా అలానే అనిపించింది. ఇంకేం చేసేది లేక స్కూల్‌కెళ్ళి యూనిఫార్మ్ అయితే చేంజ్ చేశానండి. ఆల్రెడీ బుడ్డోడైతే క్లాస్ రూమ్‌లో కూర్చొని ఉన్నాడండి. నేను వెళ్ళి మేడంకి అడిగి పర్మిషన్ అడిగి ఇలా తీసుకొనొచ్చి యూనిఫార్మ్ అయితే చేంజ్ చేశానండి. అక్కడే మార్చేశాను. మేడం కూడా ఏమనలేదు. "ఏమండి మర్చిపోయారంటే" "అవునండి రీసెంట్‌గా యూనిఫార్మ్ వచ్చింది కదా! అందుకని ఏ యూనిఫార్మ్ అనేది కన్‌ఫ్యూజన్ అయిపోయానని" చెప్పాను. మేడం కూడా ఏమనలేదు. అక్కడున్న మేడం "ఓకే. చేంజ్ చేసేయండి" అనేసనన్నారు. బుడ్డోడిని బయటికి పంపించిన తర్వాత యూనిఫార్మ్ చేంజ్ చేసి లోపలికైతే పంపించేసానండి. ఇంకోటి షూ కూడా అలానే చేశాను. మరి యూనిఫార్మ్ మారిస్తే ఆల్మోస్ట్ షూ కూడా మార్చేస్తాం కదా! డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత బుడ్డోడైతే "ఇంటికెళ్ళిపోదు మమ్మ" అనేసని ఒకటే అలర్ట్ చేశాడు. కానీ "వద్దు నాన్న యూనిఫార్మ్ చేంజ్ చేసిన తర్వాత లోపలికెళ్ళిపోవాలి. నేను మధ్యాహ్నం వచ్చి ఇంటికి తీసుకెళ్తానంటే" ఇంకా క్లాస్ రూమ్‌లోకి చక్కగా వెళ్ళిపోయాడండి. ఇంకా ఏడుస్తాడేమో అనుకున్నాను. వాళ్ళ డ్యాడీ మాట వింటారు గానీ నా మాట అయితే అసలు వినడు. సరేలెండి ఆ టాపిక్ వదిలేస్తే మార్నింగ్ 5 గంటలకే లేచి ఇంటి పని, వంట పని అన్నీ స్టార్ట్ చేశానండి. ఇల్లు గుమ్మాలన్నీ ఊడ్చుకున్న తర్వాత అయితే నేను స్నానం చేసొచ్చి దీపారాధన అయితే చేసుకున్నానండి. కనకధార అయితే 3 సార్లు రోజు తెలిసిన విషయమే కదా! 3 సార్లు అయితే చదువుకుంటున్నాను. మార్నింగ్ ఒకసారి చదువుకుంటానండి. ఎక్కువ సార్లు అయితే చదువుకోను. ఈవినింగ్ టైంలో ఇంక 2 సార్లు అయితే చదువుకుంటాను. అంటే రోజుకి 3 సార్లు అయితే కంప్లీట్ చేయాలని అలా పెట్టుకున్నాను కదా! 21 రోజులు. అందుకని మార్నింగ్ ఒక్కసారి చదువుకుంటాను. ఈవినింగ్ 2 సార్లు చదువుకుంటాను. దాంతో పాటు అమ్మవారికి అష్టోత్తరం అయితే చదువుకుంటానండి. అదే లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటాను. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట పనిలోకొచ్చానండి. మార్నింగ్ టిఫిన్‌లోకైతే దోస ఏద్దామని పప్పు నైటే నానపెట్టుకున్నానండి. దాంతో పాటు రైసు, పప్పు నైట్ నానపెట్టుకున్నాను. తర్వాత రాజ్మా కర్రీలోకనేసి నైటే నానపెట్టుకున్నానండి. అప్పటికప్పుడు నానపెట్టింది వేసినా సరే, నానపెట్టకుండా వేసినా ఉడకనట్లు అనిపిస్తదని నైటే నానపెట్టుకొని ఉంచేసానండి. మళ్ళీ వేరే కూరల కోసం ఎందుకెళ్ళడం, రాజ్మా ఏసేత్తే అయిపోద్ది కదా అని కుక్కర్‌లో అయితే పెట్టేసానండి. ఫస్ట్ కుక్కర్‌లో ఉడకపెడుతున్నాను చూసారు కదా! ఒక పక్క అయితే వేడి నీళ్ళైతే పెట్టుకున్నాను. మా వారు తాగడం కోసం మా వారు, నేను, పిల్లలు అందరము తాగుతామండి. బుడ్డోడికి నిన్న లైట్‌గా ఫీవరొచ్చింది. తగ్గుద్దో లేదో అని భయపడ్డాను. ఓకే. బుడ్డోడికి తగ్గింది కదా అని సంతోషంగా ఉండేలోపు బుడ్డదానికైతే ఫీవర్‌లాగా అనిపించిందండి. అంటే నార్మల్‌గా అలా పడుకొని లేచింది కదా! అలా ఉందేమో అనుకున్నాను. కానీ బుడ్డదానికి కూడా ఫీవరొచ్చేసిందండి. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫీవర్ అనేది ఎక్కువయింది. పాపకు కూడా కొంచెం సిరప్ అన్నీ ఏసి ఒళ్ళవి తడిబట్టతో తుడిచిన తర్వాత పడుకోబెట్టానండి. ఈ వర్షం పడడం వల్లేమో పిల్లలందరికీ జ్వరాలనేవి ఎక్కువగా వస్తున్నాయి. అంటే క్లైమేట్ ప్రాబ్లమ్ అనుకుంటానండి. ఇంతలోపైతే ఒక పక్క పల్లీలేసాను. ఇంతలోపు చెత్త బండొచ్చిందని మా వారు నన్నే ఎళ్ళమంటున్నారు. ఎళ్లి అలా పాల ప్యాకెట్ కూడా తీసుకురా అంటే చెత్తేయడానికని కిందకైతే వెళ్తున్నానండి. చెత్తేసిన తర్వాత అయితే పాల ప్యాకెట్ కూడా తీసుకొనొచ్చేసాను. మా వారికి టీ పెట్టడం కోసం పాల ప్యాకెట్ అయితే కడుక్కుంటున్నానండి ఫస్ట్. అదేమో అలవాటు. ముందు పాల ప్యాకెట్ తెచ్చిన వెంటనే కడుగుతాను. మళ్ళీ పల్లీలైతే పెట్టేసానండి. అంటే చట్నీ కోసమని పల్లీలు పక్కన పెట్టేసాను. అందులో పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ముందుగా పచ్చిమిర్చి కూడా వేపుకున్నాను. ఎల్లుల్లయితే నేను తినను గనక ఎల్లుల్లయితే ఈరోజు ఎయలేదండి. ఈ 21 రోజు ఎల్లుల్లి, ఉల్లి తినను కనుక
ఇంకా అవేమీ యాడ్ చేయలేదండి. ఉల్లిపాయ వేయమనుకోండి, ఎల్లిపాయ ఇంకా అల్లం అవన్నీ వేస్తాం కదా, ఒక ఎల్లిపాయ అయితే మటుగా స్కిప్ చేస్తానండి, మిగతావన్నీ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అన్ని ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లోనైతే నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటానండి. ఇలా అయితే టేస్ట్ బాగుంటుందని నాకు అలా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు చట్నీ అనేది. నాకైతే ఇలా ఇష్టం అండి. పుట్నాల పప్పు వేస్తే టేస్ట్ మారుద్ది కదా, అంటే మనం హోటల్లో తిన్నట్లు ఉంటుందని అలా అయితే వేసుకుంటున్నానండి. ఇంకొక వైపు అయితే టీ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ పల్లీలు వేగిపోయాయి కదా, చల్లారినంత వరకు పక్కనైతే పెట్టుకున్నానండి. తర్వాత టీ పెట్టుకున్నాను. అందులో కొంచెం అల్లమును ఇంకా మిరియాల పౌడర్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలకి అందరికీ జలుబుగా ఉంది కదా, పిల్లలకైతే టీ ఇవ్వను అనుకోండి, మామ తాగినా సరే మేమైతే తాగుతాం, మా వారు నేనైతే తాగుతాం కనుక కొంచెం మిరియాలు అయితే వేసుకున్నానండి. ఇంతలోపు ఇవన్నీ అవుతున్నాయి కదా అని పప్పు అయితే కడుక్కుంటున్నానండి. రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టాను. రైస్ పెట్టకపోతుండే, కాకపోతే బుడ్డోడు స్కూల్ ఉంది కదా, మళ్ళీ టిఫిన్ చేసిన రోజు అయితే మధ్యాహ్నం అయితే రైస్ పెడతానండి. కానీ బుడ్డోడు స్కూల్ ఉండడం వల్ల బాక్స్ పెట్టాలి కదా అని ముందే వండేసానండి. లేదంటే మధ్యాహ్నం తీసుకెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ చిన్నపిల్లలతో బాక్స్ తీసుకెళ్ళడం అనేది కష్టమే. మళ్ళీ ఈవినింగ్ టైం కూడా స్కూల్ నుంచి నేనే తీసుకురావాలి కనుక అప్పుడు కూడా కష్టం అవుద్ది పాపని తీసుకెళ్ళి. అసలే పాపకి ఫీవర్గా ఉంది కదా, అందుకని ఇంకా ముందునే పెట్టేశానండి. ఎప్పుడు తొందరగానే పెట్టేసి ఇచ్చేస్తాను పొద్దున్న టైంలోనే. మధ్యాహ్నం ఎప్పుడు నేను తీసుకెళ్ళను బాక్స్ అనేది. చిన్న పాపతో వెళ్ళడం కష్టం కనుక, లేకపోతే మధ్యాహ్నమే తీసుకొని వెళ్తానండి. ఇంతలోపు అయితే పప్పు అయితే కడుక్కుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ నేను ఊరు నుంచే తీసుకొస్తానండి. చింతపండు కూడా ఊరు నుంచి తీసుకొని వస్తాను, ఎందుకంటే మా అమ్మ కడుతుంది. పసుపు, కారం కూడా ఊరు నుంచి తీసుకొని వస్తానండి. ఇవేవి ఇక్కడ కొనుక్కోను, ఏవో ఇక్కడ అవసరమైనవే తీసుకుంటానండి. మిగతావన్నీ ఊరు నుంచే తీసుకొస్తాము. ఇంకా రైస్ కూడా మా అమ్మలు తీసుకెళ్ళమంటారు కానీ అక్కడి నుంచి తీసుకెళ్ళడం కష్టమని తీసుకెళ్ళు. వారి దగ్గర ఏం పెట్టామనుకుంటున్నారా, అదేనండి మా వారు హిత్విక టూలింగ్స్ అని విజిటింగ్ కార్డ్ అయితే కొట్టారు. పూజ అంతా అయిపోయిన తర్వాత పెట్టమంటే ఆ టైంలో అయితే అప్పుడు ముందు నాకు ఇవ్వలేదు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వంట చేస్తున్నప్పుడు ఇచ్చారు. ఇంకెందుకు ఎలాగో ఇచ్చారు కదా అని అమ్మవారి దగ్గర అయితే పెట్టానండి. రైస్ అయిపోయింది, ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది. రైస్ తీసి పక్కన పెడుతున్నాను, ఎందుకంటే మిక్సీ పెడదామని రైస్ కుక్కర్ అయితే తీసానండి. ఇంతలోపు ఛాయ్లోకి చక్కెర వేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ మిక్సీ పెట్టుకుంటున్నాను. మిక్సీ ఒకటే ఉందండి ఇక్కడ పెట్టుకోవడానికి, ఇంకొక వైపు ఉంది కానీ అక్కడ మిక్సీ అనేది అందదు, అందుకనే ఇంకా మిక్సీ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడే రైస్. ఈ మిక్సీకి అయితే 3 జార్లు ఇచ్చారండి. అసలైన జారే పోయింది, అంటే పోలేదు, గట్టి పట్టేసింది. మా వారిని ఎప్పటి నుంచో తీసుకెళ్ళమంటున్నారు కానీ తీసుకెళ్ళట్లేదు. ఇది జ్యూసర్ ఉంటుంది కదా, జ్యూస్ చేసుకునే మిక్సీలోనే పప్పు అవి మిక్సీ పట్టుకోవాల్సి వస్తుందండి. మా వారిని ఎప్పటి నుంచి తీసుకెళ్ళమంటున్నాను కానీ అసలు తీసుకెళ్ళడం లేదు. ఇంకా తప్పదు కదా, మరి పిల్లలు ఉన్నప్పుడు ఏవైనా కావాలంటారు, వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా అని ఇందులోనే కొంచెం సమయం పడుతుందండి. తొందరగా అవుద్ది కానీ కొంచెం సమయం పడుతుంది, దానికంటే ఇది కొంచెం సమయం పడుతుంది. ఇందులోనైతే వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. చట్నీ కూడా ఇందులోనే పెడుతున్నాను. ఇంకా చిన్న మిక్సీ జార్ ఉందండి, అందులో దేనికి సరిపోదు. మనం కొద్దిగా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు అయితే ఆ జార్ అనేది ఉపయోగపడుతుందండి, చిన్న జార్ అనేది. ఇప్పుడైతే అవ్వదు. మా బుడ్డదానికైతే నేను ఊరికనే అలా డ్యాన్స్ చేసి చూపిస్తున్నాను అంతేనండి, ఇంకేమో అనుకోకండి. బుడ్డదాన్ని నవ్వుతుందని, కొంచెం డల్గా ఉంది కదా అన్నట్లు నేను అలాగైతే అంటున్నాను. పాప కూడా కొంచెం యాక్టివ్ అవుద్దని, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే గ్రైండర్ అదే మిక్సీ అయిపోయింది. ఒక ఫస్ట్ ఓయ్ అయితే ఇంకా సెకండ్ ఓయ్ కూడా మిక్సీ పట్టేశానండి. అంతా తీస్తే మొత్తం తీస్తే వీడియో లెంత్ అయిపోద్ది కదా అని కొంచెం అయితే తీసానండి. తర్వాత అయితే ఇదే జార్లోన చట్నీ కూడా మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత అయితే దోశలకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బ్యాటర్ అయితే ఇలా ఉంది, చూసారు కదా, బబుల్స్ లాగా వచ్చాయి. ఇదిగోండి, పల్లీలు పుట్నాల పప్పు చట్నీ అయితే ఇంకా మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. ఇంతలోపు మా వారికి టీ కూడా అయిపోయిందని టీ అయితే ఇచ్చేసాను. ముందు వాటర్ ఇచ్చేసానండి, వేడి నీళ్ళు అతను తాగిన తర్వాత అయితే టీ కూడా ఇచ్చేసాను. ఇంట్లో పిల్లలకి స్నానం కోసం అనేసి వేడి నీళ్ళు అయితే హీటర్లో పెడుతున్నానండి. మా వారు చూసుకుంటారు. హీటర్ స్విచ్ చేసిన తర్వాత లైట్ ఆఫ్ చేసి వచ్చేస్తున్నాను. నా మతి పోయిందండి, అసలు ఈ యూట్యూబ్ కాదు కానీ బుర్ర ఎట్టిపోతుందో కూడా తెలియట్లేదండి. ఏది చేస్తున్నాను కూడా నాకే అర్థం అవ్వట్లేదు. అలా ఉంది నా బుర్ర, అసలు ఏది ఎక్కడ పెడుతున్నాను కూడా గుర్తుండట్లేదండి, మర్చిపోతున్నాను. ఎక్కువ మతిమరుపు అయితే వచ్చేసింది. సైట్ కూడా వచ్చేసింది. మా వారు అన్నారు, బుజ్జి నీకు సైట్ వచ్చిందంటే ఎక్కడొచ్చింది అన్న అని మా బుడ్డోడైతే అడిగాడు. వాడికి తెలియదు కదా, సైట్ అంటే ఏదో ఆడుకుని వస్తువేమో అనుకున్నాడేమో. నాన్న ఎక్కడొచ్చింది సైట్ అని అడుగుతున్నాడు. ఇంకా అమ్మకు వచ్చిందిలే నాన్న, నీకు తెలియదులే అంటే ఇంకా సైలెంట్ అయిపోయాడు. ఇంతలోపు దోశలు కూడా వేస్తున్నానండి.
ముందైతే నాకు బుడ్డోడికైతే మామూలు దోసలు ప్లెయిన్ దోసలైతే వేసుకున్నాను. మా వారు ఆనియన్ దోస ఏస్తే గాని తినరు. అందుకని ఇంకా మా వారికి ఆనియన్ దోస అయితే వేశానండి. ఇంకొక పక్క ఆల్రెడీ రాజ్మా ఉడికిపోయిందని చెప్పాను కదా! తాలింపు పెట్టాను. కానీ నాకు కొద్దిగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిపాయ, వెల్లుల్లి అన్నీ ఏసిన తర్వాత మళ్ళీ తాలింపయితే వేశానండి. ఇక్కడ దోసలు కూడా ఆల్మోస్ట్ అయిపోయేవి. నా దోసలు బుడ్డోడికైతే అయిపోయాయి. మా వారికైతే వేరేగా సెపరేట్‌గా అంటే మళ్ళీ ఉల్లిపాయ కలుస్తదనే ఉద్దేశంతో అయితే ముందుగా చేసుకున్నాను. మా వారికైతే లాస్ట్ చేశాను. తర్వాత తోమేయొచ్చు కదా అన్నట్లు. బుడ్డోడికైతే చాలా ఇష్టమండి దోసలంటే. వాడికి చట్నీ దోసలైతే వేస్తున్నానండి. ఇచ్చేస్తే వాడే తినేస్తాడు. నార్మల్‌గా అయితే తినడు. అన్నం పెట్టామంటే అసలు తినడు. దోసలో చట్నీ అయితే తొందరగా తినేస్తాడు గనుక వాడికే ఇచ్చేసాను. ఇంతలోపు నేనేదైనా పని చేసుకోవచ్చని. ఎందుకంటే వాళ్ళ నాన్న చూస్తారు గనుక అంత ఇబ్బంది ఏముండదు. తినేస్తారు. మా వారికి కూడా పెట్టేసానండి. ఇంతలోపు బుడ్డోడికైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అన్నం అయితే పెడుతున్నాను. కొంచెం చల్లగా అయిన తర్వాత బుడ్డోడికి బాక్స్ కట్టివచ్చని కూర కూడా వేస్తున్నానండి. కొంచెం జ్యూస్ లాగా ఉండేటట్టు వేస్తాను. ఎందుకంటే వాడికి కలుపుకోవడానికి బాగుంటుందని. క్యారేజ్ అయితే పెట్టేశానండి. వాటర్ బాటిల్‌కి వాటర్ కూడా పట్టేశాను. ఇంత పని చేసినా సరే మా వారు ఎప్పుడు తిడుతూనే ఉంటారు. "ఏం పని చేస్తున్నావు ఇంట్లో ఉండి? ఏం చేసింది లేదు ఎంత పని చేసినా సరే మా వారికి కనిపించదండి ఈ పని. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఆయన అనుకుంటారు ఇంత పని చేస్తారా ఆడవాళ్ళన్నట్టు. ఆళ్ళు చూస్తారని కాదులెండి. మనం రోజు చేసే పనే కదా! బుడ్డోడికి, బుడ్డదానికైతే మా వారే స్నానం చేపించేశారు. ఇంకా ఒక పని తప్పింది నాకు. చూసారు కదా పింక్ కలర్ డ్రెస్ అన్నానండి. ఇదేనండి ఆ డ్రెస్. తర్వాత యెల్లో కలర్ డ్రెస్ తీసుకొనైతే వెళ్ళాను. మా వారైతే బుడ్డోడిని స్కూల్‌కైతే దిగబెడుతున్నారండి. మా వారే మార్నింగ్ టైమ్‌లో తీసుకెళ్తారు. ఈవినింగ్ టైమ్‌లో అయితే నేనే తీసుకొస్తానండి. బాయ్ చెప్పురా అంటే ఇంక పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు. చివరికెళ్ళిన తర్వాత బాయ్ అమ్మ అనుకోని వెళ్ళిపోతున్నాడు. బుడ్డోడిని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను బట్టలైతే ఉతికేసి ఆరపెడుతున్నానండి. ఉతికిందయితే నేను చూపించలేదు. ఎందుకంటే కొంచెం ఇరుగ్గా ఉంటది కదా! చూపించడానికి నాకు ఇబ్బందిగా ఉంటదని ఇంకా ఉతికిందయితే తీయలేదండి. బట్టలు ఆరబెట్టిందయితే తీస్తున్నాను. ఏ పనైనా చేసేయగలను కానీ ఈ బట్టలంటే నాకు చిరాకండి. బట్టలు ఉతకడం ఒక టాస్క్ అయితే మడత పెట్టడం ఇంకా పెద్ద టాస్కు. ఇంకొకటి నచ్చదేంటంటే గిన్నెలు తోమేస్తాను. ఎన్ని గిన్నెలైనా తోముతాను గానీ సదరడం అంటే నాకు చాలా చిరాకండి. అదేంటో మరి బట్టలు ఉతకడం అన్నా, ఇంకా గిన్నెలు సదరడం అన్నా చిరాకు. మరి తప్పదు ఇంకా మనమే చెయ్యాలి. ఇంట్లో అయితే అక్కడ పుట్టింట్లో అయితే అమ్మాలుంటారు చేస్తారనే దీనిలో ఉంటాము. ఇక్కడ మనమే చెయ్యాలి. ఇంకెవరు చేస్తారు మనకి? హమ్మయ్య! ఈ మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ ఈవినింగ్ 3 నుంచి స్టార్ట్ అవుద్ది నా పని. మళ్ళీ నైట్ 8 వరకు అయితే నా పని అలానే ఉంటది. మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ పని స్టార్ట్ అవుద్దండి. మా వారికి భోజనం పెట్టిన తర్వాత కంచాలన్నీ తోముకోవడం.